నమస్తే ధర్మగంట వార్తలకు స్వాగతం. నేను ప్రియ. జర్నలిస్టులకు శుభవార్త. 9 నుండి అక్రిడేషన్లకు దరఖాస్తు స్వీకరణ. సమాచార పౌర సంబంధాల శాఖ INPR జీవో నెంబర్ 252ను జారీ చేసింది. అక్రిడిటేషన్ల కార్డుల కాల పరిమితి 2 సంవత్సరాలు. చెన్నూరి అన్వేషి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వర్కింగ్ జర్నలిస్టుల కోసం తెలంగాణ మీడియా అక్రిడేషన్ రూల్స్ 2025ను అధికారికంగా విడుదల చేసింది. సమాచార పౌర సంబంధాల శాఖ జీవో నెంబర్ 252ను జారీ చేస్తూ కొత్త నిబంధనల ప్రకారం అక్రిడేషన్ల కార్డు కోసం దరఖాస్తు ప్రక్రియ ప్రారంభించింది. అర్హులైన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ డిజిటల్ మీడియా ప్రతినిధులు ఫిబ్రవరి 9 నుండి సమాచార పౌర సంబంధాల శాఖ అధికారిక వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి అని, అక్రిడిటేషన్ల కార్డుల కాల పరిమితి 2 సంవత్సరాలు. అక్రిడిటేషన్ల కార్డుల కాల పరిమితి 2 సంవత్సరాలు ఉండనుంది. అక్రిడిటేషన్లకు అర్హత కోసం దినపత్రికలో కనీసం 2000 ప్రతుల సర్క్యులేషన్ కలిగి ఉండాలి అనే నిబంధన పెట్టారు. అదేవిధంగా వార పక్ష పత్రికలు కనీసం 18 నెలల పాటు నిరంతరంగా ప్రచురితమై ఉండాలి అనే కండిషన్ కూడా ఉంది. డెస్క్ జర్నలిస్టుల విషయంలో మీడియా సంస్థలు కనీసం 33% మహిళలకు కేటాయించడం తప్పనిసరి చేశారు. అక్రిడిటేషన్ కోటాలో కూడా మహిళా జర్నలిస్టులకు ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. కనీసం ఏడాది కాలంగా నడుస్తున్న వెబ్సైట్లు గత 6 నెలల్లో సగటున నెలకు 5 లక్షల యూనిట్ల విజిటర్లను కలిగి ఉన్న పక్షంలో అక్రిడిటేషన్లకు అర్హులు. కార్డు జారీ తర్వాత అక్రిడిటేషన్ కార్డు పోతే డూప్లికేట్ లేదా రిప్లేస్మెంట్ కార్డుల కోసం 250 రూపాయల రుసుము చెల్లించాల్సి ఉంటుంది.